అతని అకౌంట్ ఎప్పుడు వాడడు, చుట్టూ ఉండే వాళ్ళ అకౌంట్సే వాడతారు. అబ్దుల్ గని ఎవరైతే చెప్పాడో అర్థమవుతుందా, ఇప్పుడు నిన్ను తొడుకోబోయేదానికి వారెంట్ ఇష్యూ అయిపోయింది, నిన్ను తొడుకోబోయేదానికి వచ్చింటారు. సింగ్ ఉన్నాడు కదా, గోపాల్ సింగ్, వాడికి వారెంట్ ఇష్యూ అయింది. అది కిరణ్ పోయి వచ్చింది, వాస్తవం నిజం, పోయేసి వచ్చింది కిరణ్ అన్న. అర్థమవుతుందా, ఇప్పుడు నిన్ను తొడుకోబోయేదానికి నీపైకి వారెంట్ ఇష్యూ అయిపోయింది, నిన్ను తొడుకోబోయేదానికి వచ్చింటారు. కిరణ్ ఫోన్ చేశాడు, అరుణ్ ఫోన్ చేసి అరిస్తే అరుణ్ లేదు లేరా మనం రాలేదు, ఆమెను తొడుకోబోవాలని వచ్చిండారు, ఆమెని గోపాల్ సింగ్ మీద వారెంట్ వచ్చింది, మనం డబ్బు కడతాన్నాం కదా, మనకు వాయిదా 6 నెలల లాస్ట్ మనకు వాయిదా అంటే మనం పోయేదానికి ఇచ్చేద్దాము, నువ్వు టెన్షన్ పడద్దు, ఏం కాదులే, ఆమె చెప్పొద్దు, సాయంకాలం వరకు టైం ఇచ్చిండారు మనకు ఆమె తొడుకొని పోయేదానికి, కానీ ఆమె చెప్పొద్దు, మనం మాట్లాడి సెట్ చేస్తాం, నువ్వు నీకు చెప్తే నువ్వు టెన్షన్ పడతావు అన్నాడు. నేను కానీ నా మనసు ఒప్పగా నీకు ఫోన్ చేసిన, ఏదైనా ఉండు సాయంత్రం వరకు అనేసి. అది విషయం. ఇప్పుడు ఇవన్నీ చేసింది ఎవరు? నాకు ఫస్ట్ ఫోన్ చేసిన స్క్రీన్ షాట్ పెడతా చూడుక, నాకు నేను ఆ మనిషి ఫోన్ చెప్పినాక ఇప్పుడు వచ్చిన ఫోటో అవన్నీ నాకు వాట్సాప్ చేసినాడు. జస్ట్ ఒక 15 నిమిషాలు అప్పటి నుంచి పెట్టేసి ఆటో ఇంటికాడికి వచ్చి మళ్ళీ వెంటనే ఫోన్ చేసి నీతో మాట్లాడి నీకు చెప్తామంటే వాడు ఆమె కూడా ఇప్పుడు ఏం చెప్పుతాము, టెన్షన్ పట్టి ఏం కాదు అంటూ మాట్లాడతాను, నేను సెట్ చేస్తాను, కిరణ్ నేను అరిచినాను, నీకు తిట్టుకున్న వాడికి ఎందుకు నాకు చెప్తావు, వాడు టెన్షన్ నా కూడా ఎట్ట మాట్లాడతాడు అని అరిచినాక ఏమి కాదు వెయిట్ చేయాలన్న, అది విషయం. అందుకే ఇది ఇప్పుడుది కాదండి, ముందుది. ఇదే అబ్దుల్ గనీని తీసుకొని వచ్చి మాట్లాడి మ్యానిపులేట్ చేసి అన్నీ చేసి బెదిరించి కొట్టారో లేదో నాకు తెలియదు, అన్నీ చేసి మాట్లాడిచ్చాడు. ఈమె లక్ష్మి ఎవరు, నీకు ఎలా పరిచయం అని. దీనికి ఒక ఎగ్జాంపుల్ మాత్రమే ఇవి. ఈ సాక్ష్యాలు ఇంకా నా దగ్గర చాలా ఉన్నాయి. నగిరి కేసులో తీసుకెళ్లారని చెప్పాను, అక్కడికి ఆగిపోయింది ఇంతకుముందు. నేను మీడియా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందో లేదో ఒకసారి చెప్పేస్తే నేను ఇదవుతానండి, లేదంటే నేను సపరేట్గా చెప్పమన్నా నేను ఓకే. ఎందుకంటే పార్టీ వాళ్ళది కదండి, నాకు మొన్నటిదాకా ఇది లేదు, ఇప్పుడు నాకు దృఢంగా నమ్మకం వచ్చేసింది. ఎందుకంటే అందరూ వాళ్ళ కోసం పనిచేస్తున్నారేమో నాకు భయం వేస్తుంది. నా పక్కన ఎవరూ లేరు అనేది కూడా నాకు దృఢం అవుతుంది సార్. నాకు ఆవిడ భయం ఎక్స్‌ప్రెస్ చేస్తున్నారు. నా భయం సార్ అది. నేను ఎందుకంటే మీడియా మిత్రులందరూ మనకు తోడు ఉంటారు, మీరు చెప్పండి. నాకు భయం వేస్తుంది సార్ నిజంగానే. నాతో ఎవరున్నారో లేదని కూడా నాకు భయం వేస్తుంది అసలు. సరే ఫ్యాక్ట్‌లో చెప్పేసి నగరికి తీసుకెళ్ళినప్పుడు ఎలా బయట వచ్చాడు సార్ అతను? అంటే ఆవిడకున్న భయాన్ని ఎక్స్‌ప్రెస్ చేస్తున్నారు అంతే సార్. నా భయం నాది సార్, నా భయం నాది సార్. అతని గురించి ఒకే ఒక మాట చెప్తాను సార్ లాస్ట్. నగిరి నుంచి అతను మరుసటి రోజు బయట రావడానికి గల కారణం, ఏకైక కారణం, అతని భార్య రేణుక ఎవరైతే ఉన్నారో ఒక మహిళకు ఫోన్ చేసి నీకు సంబంధించినవి ఇందులో ఉన్నాయి ఆ ఫోన్స్లో, ఇప్పుడు కానీ కిరణ్ బయట రాకపోతే అవన్నీ వాళ్ళకి వెళ్తాయి, నువ్వు ఎవరైతే ఇప్పుడు అరెస్ట్ చేపించారో ఆమెకు చెప్పి వెంటనే రిలీజ్ కావాలి, లేదంటే నీవన్నీ బయట వస్తాయని చెప్పి అర్ధరాత్రి 3 గంటలకు ఫోన్ చేయించింది. ఎవరు? రేణుక, ఆ మహిళకి. ఆమె కూడా ఓపెన్గా చెప్తున్నాను, రోజా గారి బంధువు, రిలేటివ్, సొంత ఫ్యామిలీ మెంబర్. దానికి సంబంధించిన ప్రూఫ్స్ నా దగ్గర ఉన్నాయి, కానీ ఇప్పుడు నేను ఇవ్వను, అవసరాన్ని నేను అన్నీ బయట పెడతాను. ఇలాంటి ఒక నీచుడు నా గురించి వచ్చి చెడ్డగా మాట్లాడుతుంటే మిగతా ఇవి ఉన్నాయి సార్, కొన్ని సంఘాలు మాట్లాడుతున్నారు, ఏంటి ఏమీ లేకుండా లక్ష్మి వెళ్ళిపోయిందా, లక్ష్మి అలాంటిదా, లక్ష్మి ఇలాంటిదా అని ఒక కొటేషన్ పెట్టాడు, లక్ష్మి డాష్ 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 అని. ఎవరిక్కడ డాష్ డాష్ డాష్? నీ భార్య. మొగుడు ఎక్కడ పోయినా పర్లా, దేంతో పోయినా పర్లా, నీకు డబ్బులు కావాలి. భార్య సపోర్ట్ లేకుండా ఏ మొగుడైనా ఇంతమంది ఆడవాళ్ళని మ్యానిపులేట్ చేసి ఇంటికి తీసుకొచ్చి బెడ్రూమ్లో తీసుకెళ్తాడా? నీ కుటుంబానికి తెలియకుండా తీసుకెళ్తాడా?
నువ్వే ఇంట్లోకి వచ్చి నాకు ఇవ్వలేదండి, ఈ చెప్పిన వాళ్ళు చెప్తున్నారు. తీసుకెళ్ళి బెడ్రూమ్లో ఉండగా టీలు కాఫీలు భోజనాలు వాళ్ళకి కావాల్సినవన్నీ ఏర్పాటు చేసి అన్నీ చేసి అవసరం తీరిపోయాక అదే మహిళని ఇంట్లో తీసుకెళ్ళి దౌర్జన్యంగా కొట్టారు. దౌర్జన్యంగా. ఇలాంటి నీచుణ్ణి మీరందరూ దయచేసి అర్థం చేసుకొని, నాకు ఎలా చెప్పాలో కూడా తెలియట్లేదు, అతన్ని పనిష్ చేయాలి. నా ఫైట్కి నాకు తోడు నిలుస్తారని ఆశిస్తున్నాను. నేను ఫైట్ చేయడం నా డబ్బులు, నేను పోగొట్టుకున్నది నా డబ్బులు నాకు కావాలి. దానికోసం నేను ఎంతన్నా ఫైట్ చేస్తాను. నాకు న్యాయం దొరకాలి. నేను ఇక్కడ కూడా పోలీస్ వాళ్ళు నాకు ఇక్కడ వచ్చిన తర్వాత చాలా హెల్ప్ఫుల్గా ఉన్నారు. ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తున్నారు, మేడం మీరు సెక్యూర్గా ఉండండి, మేము ఉంటాము అనేసి. థ్యాంక్స్ అందరికీ. మీడియా వాళ్ళకి ఒకటే చెప్తున్నాను, ఇలాంటి దుర్మార్గుడిని వదలొద్దండి. ఇతని వెనకాల ఉన్న ఎవరున్నారో వాళ్ళ మీద ఎంక్వైరీకి అన్నీ వేస్తున్నారు, అన్నీ కూడా జరుగుతాయి. ఇలాంటి నీచుడినైతే ఎవరు నమ్మొద్దండి, నమ్మి మోసపోవద్దండి.